గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మనకు గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. మీకు గనక గ్రహస్థితి కనుక గమనించుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. దీని మీదే కుజుడు సంచారం జరుగుతూ, అంటే రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ 2వ స్థానంలోకి మళ్ళా కుజుడు వెళ్తున్నాడు. ఇది మీ రాశి వారికి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్య విషయంలోని, తల్లిగారితో తెలియని ఒక ఘర్షణ విషయంలోని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిగారి చేత్తో ముఖ్యంగా మీరు కందులు, నువ్వులు దానంగా ఇప్పించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ఈ రాశిలో ఉన్నప్పుడు కాస్త బాడీ పెయిన్స్, వర్క్ స్ట్రెస్ పెరగడం, ఎందుకంటే దశమాధిపతి కదా మీకు. సో వర్క్ కారకుడు, ప్రొఫెషన్ కారకుడు వచ్చి లగ్నంలో కనెక్ట్ అయినందుకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి కూడా దశమం మీద ఉంది, శని యొక్క దృష్టి కూడా దశమం మీద ఉన్నందుకు దీన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, అదే ఉద్యోగంలో కాస్త కొత్త బాధ్యతలు రావడం, కొత్త బాధ్యతలు రావడం వల్ల మీరు మరొకరికి మీ యొక్క అధికారం ద్వారా చెప్తున్నందుకు వాళ్ళు మీరేదో పెద్ద అధికారం చూపిస్తున్నారనే దాంతో మీ మీద కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండడం, దాని ద్వారా మీ ఇద్దరికి ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి ఆ కొలిగ్గా ఉన్నటువంటి దీంట్లో కొంచెం ఇంతకుముందు వరకు నా స్థాయిలోనే ఉన్నావు కదా, ఇప్పుడు కొంచెం పెద్ద అయినందుకు ఇలాంటివి వ్యవహరిస్తున్నావు అనేటువంటి భావనలు కలిగి ఉండడం లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఇవి తగ్గాలి అంటే కాస్త శివనామస్మరణ, ఓం నమ శివాయ అనే నామస్మరణ, మరియు వీలైతే స్కందుడికి ప్రత్యేకంగా స్కందుడికి పసుపు గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడము, మరి ఇట్లాంటివి చేసుకోండి. మరి ఏప్రిల్ 15 నుంచి ఎప్పుడైతే కుజుడెళ్ళి రాహుతో కలుస్తాడో, ముఖ్యంగా ఆన్లైన్ త్రూగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో, ఆన్లైన్లో ఇలాంటి కొత్త మోసాలు జరుగుతుంటాయి. ఎలాంటివంటే చూడండి, మీరు పలానా క్లిక్ చేయండి మీకు ఇన్ని డబ్బులు పంపిస్తామంటూ ఉంటారు. తీరా చూస్తే అవి కొన్ని వెబ్సైట్స్ పంపిస్తారు, క్లిక్ చేస్తుంటాం. అంతే, అందరూ అలా చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ మోసాలు గురించి చెప్తున్నా. ఇది చేసిన తర్వాత ఏదో 1000 రూపాయలు 2000 వేసిన తర్వాత మీరు ఇలాంటివి ఇంకా ఎక్కువగా మీకు రావాలి అంటే మీరు ఇన్ని సెక్యూరిటీ డిపాజిట్ కట్టండి, దాని తర్వాత మీకు బాగుంటుంది అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీకు తెలియక, అరే ఇదేదో బాగుంది కదా అని 20,000, 30,000, 40,000, 50,000 అంటే నేను లైఫ్లో మిగతా వాళ్ళకి జరుగుతున్న అంశాలు చెప్తున్నా. కాబట్టి అలా జరిగినప్పుడు ఏమవుతుంటుంది, ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు కనబడరు. కాబట్టి ఏంటి, ఈ 2వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ అక్కడ కుజుడు ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఇటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్లైన్లో ఏదో జాబ్ ఇస్తున్నారు, ఆన్లైన్లో ఇంట్లో చేసుకునేటప్పుడు నిజంగానే కొన్ని జెన్యూన్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా కుంభం వారి జాగ్రత్తలు తీసుకుంటూ నవగ్రహాల్లో కుజరాహు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు ప్రత్యేకంగా యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది.
చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం, జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుని ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు ఫలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజులు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ, చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి, మైండ్లో ఫిక్స్ అవ్వండి. నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్,
ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.